ఏపీలో నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని మండిపడ్డారు ఏపీసీసీ చీఫ్ వై షర్మిల. ఉద్యోగాలు లేక యువత చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం డిఎస్సీ వేయకపోతే నీతులు చెప్పిన జగన్ ఇప్పుడు ప్రతిపక్షాలకు కనీసం ప్రశ్నించే హక్కు లేకుండా చేశారని షర్మిల ఫైర్ అయ్యారు. పార్టీ ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని. మీరు 2,30,000 ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని మాటిచ్చి మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు మాటిచ్చి అధికారంలోకి వచ్చారు. 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు గారు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వాటిని భర్తీ చేయలేదు. ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. ఆ రోజుల్లో చంద్రబాబు గారు 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు 7,000నే భర్తీ చేస్తున్నారు, సిగ్గులేదా అని తిట్టిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ వేసి అన్ని టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం, 25,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మీరు ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర యువతకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తీరా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను కూడా చెయ్యబోతే, తీరా నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేయబోతే తప్పించుకొని వచ్చి ఆఫీస్లోనే, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇదే బిల్డింగ్ లో రాత్రంతా గడపాల్సి వచ్చింది పోలీసుల నుంచి తప్పించుకోవడం. మేమేమైనా టెర్రరిస్టులమా, మేమేమైనా క్రిమినల్స్మా? ఎందుకు చేస్తున్నారు ఇలా అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని. మీరు 2,30,000 ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని మాటిచ్చి మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు మాటిచ్చి అధికారంలోకి వచ్చారు. 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు గారు, అప్పటి